సార్ మరి అడ్మిషన్స్ పొందాలి అనుకునే వాళ్ళు ఎవరిని సంప్రదించాలి? ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? మనకి చూస్తే సుమన్ టీవీలో మనం సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేస్తున్నాం. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం అనమాట. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒక 25-30 బ్రాంచెస్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ఆఫీస్ ఉంది. అక్కడికి కనుక వెళ్ళిపోతే అక్కడే మీరు కావాల్సిన ఆ బ్రాంచ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడి నుంచే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత జూలై 3 నుంచి రిపోర్టింగ్ స్టార్ట్ అవుతుంది. సో కోర్స్ వైజ్ గా రిపోర్టింగ్ ఉంటుంది. దాన్ని బట్టి అక్కడ బ్రాంచ్ లో అడిగినట్టయితే ఏ రోజు రిపోర్ట్ చేయాలో వాళ్ళు చెప్తారనమాట. సార్ బట్ మేము లాస్ట్ ఇయర్ విన్న విషయం ఏంటి అని అంటే మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ అయితే బాగానే ఉన్నాయి, మేము తీసుకున్నాము. బట్ వెరాజ్ హాస్టల్స్ దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా ఇన్ క్యాంపస్ లో హాస్టల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, సో అవుట్ క్యాంపస్ ఇస్తున్నారు. సో మరి హాస్టల్స్ విషయంలోనే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఒకవేళ అమ్మాయిలను పంపించేటప్పుడు ఎట్లా ఏంటి అని ఆలోచిస్తున్నారు పేరెంట్స్, ఏమంటారు మీరు? ఇక్కడ మాకు 2 రకాల హాస్టల్స్ ఉంటాయి. ఇన్ క్యాంపస్ హాస్టల్స్, ఆఫ్ క్యాంపస్ హాస్టల్స్. 2 హాస్టల్స్ మావే. ఓకే. ఇయర్లీగా వచ్చారు లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ లోపల ఉండాలి అనుకున్న వాళ్ళు లోపల ఉంటారు, లేదు బయటైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళు బయట ఉంటారు. అంటే మెయింటెనెన్స్ మేమే చూసుకునేది మా హాస్టల్సే. అంటే చాయిస్ స్టూడెంట్స్ కి ఉంటుందా? చాయిస్ ఉంటుంది. Okay. అట్ ద సేమ్ టైం క్యాంపస్ లోనే అంటే ఫ్యూచర్ లో 26 నుంచి అందరి పిల్లల్ని లోపలే ఉంచబోతున్నాం. మ్హూ. సో అట్లా కొత్త హాస్టల్స్ వస్తున్నాయి. సో ఆ హాస్టల్స్ వచ్చినప్పుడు బయటికి వెళ్లాల్సిన పని ఉండదు.